హలో ఆల్. సో పిల్లల్లో కాన్స్టిపేషన్ మోషన్ హార్డ్గా వెళ్ళడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఓపీడీలో. సో పిల్లలకి కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ టిప్ వచ్చేసి పిల్లల వాటర్ ఇంటేక్ అనేది పెంచాలి. అంటే స్కూల్లో ఒకవేళ వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా ఇంటికి వచ్చాక వాటర్ అనేది ఎక్కువగా ఇస్తే సో స్టూల్ హార్డ్ అవ్వకుండా ఉంటుంది. సో దీంతో పాటు పిల్లలకి ఫైబర్ ఫుడ్ అనేది ఎంకరేజ్ చేయాలి. సో చాలామంది కిడ్స్లో చూస్తూ ఉంటాం ఫైబర్ ఇంటేక్ తక్కువ ఉంటుంది, వెజిటేబుల్స్ అసలు తినరు, ఫ్రూట్స్ అసలు తినరు. అలాంటి పిల్లల్లో ఈ కాన్స్టిపేషన్ హార్ట్ స్టూల్ అనేది కంప్లీట్ చూస్తుంటాం. దీంతో పాటు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఏదైతే కాన్స్టిపేషన్ కాజ్ చేస్తుందో మెయిన్గా వీక్లీ 2 to 3 times జంక్ ఫుడ్ ఇవ్వడం, ఎస్పెషలీ పిజ్జాస్, బర్గర్స్, సో ఫ్రెంచ్ ఫ్రైస్, సో ఇది ఫాస్ట్ ఫుడ్, సో ఇలాంటి ఫుడ్ ఏవైతే ఉంటాయో కాన్స్టిపేషన్కి దారితీస్తాయి. సో ఈ జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ ఫోర్త్ టిప్ ఏంటి అంటే సో మెయిన్గా మైదా ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. సో ఇంట్లో కూడా ఒకవేళ జంక్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ కాకుండా ఇంట్లో చాలా మంది పిల్లలకి మనం బిస్కెట్స్ ఇస్తూ ఉంటాం. సో దాంట్లో కూడా మైదా ఉంటుంది. తర్వాత కొంతమంది పిల్లలు మైదాతో చేసిన బజ్జీ అవి తింటూ ఉంటారు. సో కొంతమంది పిల్లలు మైదాతో చేసిన ఐటమ్స్, బేకరీ ఐటమ్స్ తింటూ ఉంటారు. సో ఇవన్నిటి వల్ల కూడా మైదా వల్ల కూడా మనకు కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మైదా అనేది అవాయిడ్ చేయాలి. అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే పిల్లలకి ఎలా అయితే కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళు డైలీ ఒక 5 to 10 minutes వాష్రూమ్లో టైం స్పెండ్ చేసేలాగా షెడ్యూల్ చేసుకోవాలి మార్నింగ్ టైం. సో అలా డైలీ వాష్రూమ్లో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకు మోషన్ వెళ్ళాలనేది ఇది ఉంటుంది. సో అయినా ఇవన్నీ మనం చేశాక కూడా ఇంకా కాన్స్టిపేషన్ ఉంది పిల్లలకంటే ఒకసారి పీడియాట్రిషియన్ చూపిస్తే బెటర్. థ్యాంక్ యూ.